ప్రసాద్ అండి, నేను శౌర్య అగ్రిటెక్ నుంచి వచ్చాను. ఇప్పుడు మనం కాటన్ కిలాడి స్ప్రే చేసిన కారేపల్లి మండలంలో ఉన్నాము. మన చేనులో ఉన్నాము. మన రైతు ఇది కాటన్ కిలాడి ఎలా పనిచేసింది అనేది మన రైతు గారు చెబుతారు. అంటే మీ పేరండి? ఆజ్మేర్ శంకర్. శంకర్ గారు, కాటన్ కిలాడి కొట్టావు కదా నువ్వు? 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. 10 రోజులకి మంచి ఎగురు కొమ్మలు మంచిగా చాపటం మంచిగా వచ్చింది. పూత పిండి తెల్లదోమ పోయింది, పిండి నల్లిపోయింది. ఓకే, కాబట్టి మనకి మంచిగా సౌకర్యం బుట్టలాగా వచ్చింది. బుట్టలాగా వచ్చింది. మంచి కమ్ము చెట్టు కూడా బుట్టలాగా వచ్చింది. బ్రాంచెస్ ఉన్నాయి, సైడ్ బ్రాంచెస్ ఉంది, కాపు ఉంది, కాయలు కూడా తేటగా ఉంది. కొట్టొచ్చు, రైతులు అయితే దీన్ని కొట్టవచ్చు, రిఫర్ కొట్టొచ్చు. అవును, ఓకే బాగు. అది అంటే కొట్టని దానికి కొట్టని చేనికి ఎట్లా అనిపించింది మీకు? కొట్టిన తర్వాతనే మంచిగా రిజల్ట్ గా కనిపిస్తుంది. కాబట్టి గ్రోతింగ్ ఉందండి, ఒక జాన్ లేసింది, గ్రోతింగ్ స్టెప్ లేసింది. సైడ్ వచ్చిందా? సైడ్ కూడా వచ్చింది. ఓకే, సైడ్ కొమ్మలు కూడా వచ్చినాయి. సైడ్ కొమ్మలు ఆకులు అయితే నీట్గా ఉన్నాయి.